రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పద్మశాలి భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రాపాలి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పాల్గొనాలని కోరారు. లింగంపల్లి శంకర్ వేములవాడలో భారీగా తిరంగా యాత్ర నిర్వహించాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, కార్యాలయ ఇన్ఛార్జ్ గొల్లిపల్లి నీరజ్ బృందం సోషల్ మీడియాపై కార్యకర్తలకు అవగాహన కల్పించింది. అన్ని వార్డులలో వేములవాడలోనే జాతీయ పతాకాలు ఎగురుతున్నాయంటే మరి జిల్లాలో మన వేములవాడ ముందుండాలని చెప్పి ఆ విధంగా మనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము జాతీయ మన భారత్ మాతా కీ జై, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత. బలో భారత్ మాతా కీ జై. వేములవాడ టౌను మరి రాపాలి శ్రీధర్ ఆధ్వర్యంలో, అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఘర్ ఘర్ తిరంగా యాత్ర సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి 6-7 తారీఖులలో ప్రతి మండలంలో టౌన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని అదేవిధంగా 10 తారీఖు నాడు, ఆగస్టు 10 తారీఖు నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మీటింగు. మరి ఈ మీటింగ్కు వచ్చిన వారందరికీ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగిరేసుకుంటూ అదేవిధంగా 10 తారీఖు నాడు ప్రతి వార్డులో కూడా జాతీయ జెండా ఒక కన్నుల పండగగా మరి నిర్వహించాలి. ఎందుకంటే మనకు దేశం ముందు, దేశం గొప్ప. ఆ విధంగా జాతీయ జెండాకు ఒక భారతీయ జనతా పార్టీ ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జాతీయ గీతం ప్రతి ఒక్కరు పాడాలని చెప్పి మొన్న పార్లమెంట్లో కూడా మరి సవరణ చేసి దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. మరి హిందూ ముస్లింలు అందరూ ఏకంగా నిర్వహించుకునే జాతీయ జెండా, మరి జాతీయ గీతము ప్రతి ఒక్కరు పాడాలి. మరి ఆ విధంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి కార్యక్రమాలు టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మరి 14 తారీఖు నాడు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. మరి ఆ రోజు మన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు కూడా పాల్గొంటారు. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు కూడా మరి ఆ తిరంగా యాత్రలో పాల్గొంటారు. మరి ఆ రోజు కూడా 14 తారీఖు నాడు ట్రాక్టర్లతోని మనము ర్యాలీ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపించింది. మరి అదేవిధంగా మన దగ్గరికి కూడా ట్రాక్టర్లతోని ర్యాలీ చేయాలని చెప్పి మరి మన రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి జై కిసాన్ జై జవాన్ అనే నినాదం మీద ఎడ్ల బండ్లు కానీ మరి ట్రాక్టర్లతో కానీ, ఎడ్ల బండ్లు కాకుండా ట్రాక్టర్లతో కూడా మనం ర్యాలీ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వేములవాడ పట్టణ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రతి నెలలో మొదటి వారంలో ఏర్పాటు చేసుకోవాల్సిన సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ముఖ్య కార్యకర్తలు అందరం కూడా మరి నిర్ణయం తీసుకున్నాం. రానున్న 15 ఆగస్టు పండుగను ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి అంగరంగ వైభవంగా 15 ఆగస్టు ఉత్సవాలు కావచ్చు, 26 జనవరి ఉత్సవాలు కావచ్చు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి భారతీయుడిలో
దేశభక్తి పెంపొందించే గొప్ప జాతీయ ఉద్యమంగా నడుస్తున్న సందర్భంలో ప్రతి ఇంటిపై మనందరం కూడా బాధ్యతగా జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని చెప్పి కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ప్రతి ఇంటికి కూడా జెండా కార్యక్రమం అందించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.